హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ధన్లో లాంచ్ అయిన ఆప్షన్ ట్రేడర్ గురించి వినే ఉంటారు. సో దీన్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా లేదా షార్ట్ టర్మ్ ఆప్షన్స్ని సెల్ చేస్తున్నా మీరు ఎఫెక్టివ్గా ఆప్షన్ ట్రేడర్ని యూజ్ చేసుకునే మెథడ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ మీరు కనుక ఒక స్టాక్ని టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నారు. సో అలాంటి స్టాక్ వచ్చేసరికి నేను టాటా ఎల్ఎక్సీ అన్న స్టాక్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ టాటా ఎల్ఎక్సీ అన్న ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 523గా ఉంది. అండ్ మనం ఆప్షన్ చైన్ని గమనించినప్పుడు దీంట్లో ఆప్షన్ చైన్ని కూడా మనం ప్రాపర్గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ని మనం చూసినప్పుడు అది కొంత లిక్విడ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ స్టాక్ని అనలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫుల్ స్క్రీన్లో ఈ స్టాక్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మనం డిస్కస్ చేసాము టాటా ఎల్ఎక్సీ యొక్క ఈ స్టాక్ని మనం 200 మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి ఎంత ఎఫెక్టివ్గా ట్రేడ్ చేయొచ్చు అన్నది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది 15 మినిట్స్లో ఉంది. అండ్ ఇండికేటర్స్గా నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తున్నాను. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అన్నది 200గా పెడుతున్నాను. అండ్ 200గా పెట్టిన ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఏదైతే లైన్ వస్తుందో ఆ లైన్ని నేను కంప్లీట్గా ప్యూర్ బ్లాక్ కలర్గా నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. అండ్ టాటా ఎల్ఎక్సీకి సంబంధించినంత వరకు నేను గమనించిన ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీని ఎలా యూజ్ చేస్తానో చూద్దాం. సో టాటా ఎల్ఎక్సీలో 15 మినిట్స్లో 200 మూవింగ్ యావరేజ్ పైన ఎప్పుడైతే ఈ స్టాక్ ఉంటుందో అప్పుడు ఈ స్టాక్ నేను బుల్లిష్ మూవ్ కోసం, అండ్ ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో అప్పుడు బేరిష్ మూవ్ కోసం నేను ఈ స్టాక్లో ట్రేడ్ అన్నది ప్లాన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మార్నింగ్ 1:45కి ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవ్వడం మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి లో బ్రేక్ అయిందో ఆ లోలో మనం ట్రేడ్ అన్నది ప్లాన్ చేస్తాం. అండ్ టాటా ఎల్ఎక్సీకి సంబంధించిన ఈ ఆప్షన్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఆప్షన్ ట్రేడర్ని యూజ్ చేసుకుంటున్నాను. సో దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న ట్రేడ్ ఆన్ ఆప్షన్ ట్రేడర్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు F&Oకి సంబంధించి టాటా ఎల్ఎక్సీని సెర్చ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు మార్కెట్ అవుట్లుక్ మీద ప్లాన్ చేసినప్పుడు మీకు ఇక్కడ బేరిష్ ట్రెండ్ అన్నది మీరు ఇక్కడ గమనిస్తున్నారు. బికాస్ 200 మూవింగ్ యావరేజ్ కింద మనం ఇక్కడ ట్రేడ్ అవ్వడం అన్నది చూస్తున్నాం. సో మనకి ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవుతున్నప్పుడు ప్రైస్ని మనం గమనించినట్లయితే 5328గా ఉంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఒక 500 పాయింట్స్ మూవ్ అనుకుంటున్నారో సో మనం ఒక 5% ఇక్కడ నుంచి నెగిటివ్గా ఉంటుంది ట్రేడ్లో అనుకుందాం. సో 5% టార్గెట్గా పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆపర్చునిటీస్ని జస్ట్ 1 క్లిక్లోనే మీరు ఇక్కడ నుంచి ఫైండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బేర్ పుట్ స్ప్రెడ్లో మీరు 2990 లాస్తో మ్యాక్సిమం 7000 ప్రాఫిట్ వచ్చేదాకా ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ బేర్ పుట్ స్ప్రెడ్కి సంబంధించిన ఈ స్ట్రాటజీలో 4000 లాస్తో 15000 మీరు టార్గెట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేర్ పుట్ స్ప్రెడ్స్లోనే డిఫరెంట్ స్ట్రాటజీస్లో మీకు ఏదైతే రిస్క్ రివార్డ్ మీకు సూటబుల్ ఉంటుందో అలాంటి ఎంట్రీస్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ మీకు ధన్ ఆప్షన్ ట్రేడర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ కరెంట్ మార్కెట్ జంక్షన్ నుంచి ఒక 10% మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు సో మీకు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ కావాలనేది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ దీన్ని కరెంట్ ఎక్స్పైరీకి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వస్తున్న ఎక్స్పైరీస్లో కూడా మీరు దీన్ని గమనించవచ్చు. అండ్ ఇక్కడ మీరు 5%గా స్ట్రాటజీలో ఉంచినప్పుడు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని చూసినప్పుడు మీకు డిఫరెంట్ రిస్క్ రివార్డ్స్తో మీకు ఈ స్ట్రాటజీస్ అనేవి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ బేర్ పుట్ స్ప్రెడ్కి సంబంధించిన ఈ స్ట్రాటజీలో మీరు గమనించినప్పుడు మీకు మ్యాక్సిమం రిస్క్ అనేది 17,000గా అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ అన్నది 62,000గా మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా బాస్కెట్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ బాస్కెట్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ ఆల్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ ట్రేడ్ అనేది అన్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఓవరాల్ మార్జిన్ని మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ హెడ్జ్ బెనిఫిట్గా మీరెంత మార్జిన్ ఇక్కడ నుంచి పొందుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడవచ్చు. అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ట్రేడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ దాన్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు 200 మూవింగ్ యావరేజ్ మాత్రమే ఎందుకు కన్సిడర్ చేస్తాము అని. సో స్టాక్ వైజ్గా నేను అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ టాటా ఎల్ఎక్సీ అన్న స్టాక్ 200 మూవింగ్ యావరేజ్కి ఎక్కువగా రియాక్ట్ అవ్వడము
పాస్ట్ డేటా నుంచి నేను గమనించాను. సో ఇక్కడ ఏదైతే మనం గమనిస్తున్నామో 200 మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. సో మనకు అది 5400 నుంచి అప్రాక్సిమేట్గా 5140కి వితిన్ 1 or 2 డేస్ రావడం జరిగింది. సో యాజ్ అన్ ఆప్షన్ సెల్లర్ మీకు ఇక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి అవకాశం ఉంది. బికాస్ మీరు ఏదైతే ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్రేడ్ అన్నది మీకు బయాస్డ్గా ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ ద 200 మూవింగ్ యావరేజ్. సో ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ స్ట్రాటజీ 200 మూవింగ్ యావరేజ్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది అన్న విషయాన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా లేదా పేపర్ ట్రేడ్ లైక్ ఈరోజు ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయినప్పుడు ప్రైస్ ఎంత ఉంది అన్న విషయాన్ని నోట్ చేసుకొని ఒక 500 పాయింట్స్ ఆ పర్టికులర్ ట్రేడ్లో వస్తే మీరు తట్టుకోగలుగుతారా లేదా అన్న రిస్క్ అనాలిసిస్ని మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం ద్వారా మీరు ఇక్కడ కొంత ఎడ్జ్ చూసే అవకాశం ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని మీరు లాంగ్ టర్మ్ ఆప్షన్ సెల్ చేయడానికి యూజ్ చేయొచ్చు లేదా ఆర్బిట్రేజ్ ట్రేడ్ కోసం కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఒక్కసారి మీరు కనుక స్ట్రాటజీని సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే టాటా ఎల్ఎక్సీకి సంబంధించిన ఈ స్ట్రాటజీలో మనం 200 మూవింగ్ యావరేజ్ని కీ కింద కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడైతే స్టాక్ 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి కిందకు వస్తుందో అలాంటి సందర్భాల్లో బేరిష్ ట్రేడ్ని ఇనిషియేట్ చేసి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఆప్షన్ ట్రేడర్ నుంచి ఫైండ్ చేయడం ద్వారా డైరెక్ట్గా 1 గోల్ అనే మీరు ఆప్షన్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదైతే మీ అవుట్లుక్ ఆర్ మీ బయాస్ ఉందో ఫర్ ఎ పర్టికులర్ స్టాక్ దాన్ని బేస్ చేసుకునే ట్రేడ్ చేసే ఆపర్చునిటీ దాన్ని తీసుకొచ్చిన ఈ ఆప్షన్ ట్రేడర్ ద్వారా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకొచ్చిన ఈ ఆప్షన్ ట్రేడర్తో ఆప్షన్ సెల్లింగ్ ఎలా ప్లాన్ చేయొచ్చు లేదా స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఎలా క్యాప్చర్ చేయాలో. సో దాన్ని ఆప్షన్ ట్రేడర్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.